ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది భారతదేశంలో అనుకుంటే, ప్రపంచంలో ఎక్కడ కానీ భారతదేశంలో కానీ పీపుల్స్ ఫస్ట్, పీపుల్ ఫస్ట్. ఒక సస్టైనబుల్ మోడల్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే నరేంద్ర మోడీ ఒక సస్టైనబుల్ మోడల్ని క్రియేట్ చేస్తున్నాడు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు ఢిల్లీలో గెలుపు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిపై నుండే నమ్మకం. ఆ నమ్మకంతో ఢిల్లీ ప్రజలు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు. ఇప్పుడు నేను మాటల్లో చెప్పడం కాకుండా విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఏ మోడల్ వర్కౌట్ అవుతుంది దానికి. ఇప్పుడు మీరు చూస్తే డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ జరిగితే సంపద సృష్టించబడుతుంది. సంపద సృష్టించబడితే ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ ఆదాయం ఖర్చు పెడితే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువ చేయగలుగుతాం. మళ్ళీ డెవలప్మెంట్కి ఫండ్స్ ఉంటాయి. దీనివల్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు ఎంపవర్ చేసుకుంటూ తలసరి ఆదాయం పెంచి మెరుగైన జీవన ప్రమాణాలు ఇవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది సింపుల్ థియరీ. ఇది ఎవరైతే సమర్థవంతంగా చేస్తారో గుడ్ డెవలప్మెంట్, గుడ్ పాలిటిక్స్, గుడ్ గవర్నెన్స్, గుడ్ పాలిటిక్స్, ఒక సుపరిపాలన ఇవ్వగలిగితే అది మంచి రాజకీయాలు కూడా నాంది పలుకుతుంది. భారతదేశంలో 34 ఇయర్స్ ఆర్థిక సంస్కరణలు ప్రారంభించి అంత మునుపు మనకు ఢిల్లీ రాజధాని బ్రిటిష్ పాలన, 3 ప్రెసిడెన్సీస్, మెడ్రాస్, కలకత్తా, ముంబై, ఈ ప్రెసిడెన్సీస్ అన్నీ ఉండేటివి. మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఇవన్నీ ఉండేటివి. అవి మెగా సిటీస్ మనకు. అయితే ఇంకో కొన్ని హైదరాబాద్ లాంటివి, నిజాం లోకల్గా ఉండే ఇవన్నీ ఉన్నాయి. అలాంటి కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఓవరాల్గా ఆ సినారియో అది. 91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. 91 నేను ఎప్పుడు కంపేర్ చేస్తాను, బిఫోర్ 91, ఆఫ్టర్ 91. ప్రీ 91 అనేది ఆర్థిక సంస్కరణలు రాని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మొనోపలి, ఒకే పార్టీ, సుస్థిరమైన ప్రభుత్వం, స్ట్రాంగ్ ప్రభుత్వం. ప్రపంచమంతా కూడా ఎగతాళి చేసే రోజులవి. హిందూ గ్రోత్ రేట్ మీకు 2% వస్తుంది, 1% వస్తుంది, మీకు అభివృద్ధి చేత కాదు అని ఎగతాళి చేసే రోజులు. అక్కడి నుంచి రిఫార్మ్స్ వచ్చాయి. అది కూడా మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు తీసుకొచ్చాడు. అక్కడి నుంచి అందరికీ సమాన అవకాశాలు వచ్చాయి. వాట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ రిఫార్మ్ అంటే లైసెన్స్ రాజ్యం పోయింది, అందరికీ సమానమైన అవకాశాలు వచ్చాయి. అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడి నుంచి స్టార్ట్ అయితే మీరు చూస్తే వెరీ ఇంట్రెస్టింగ్ ఒక సినారియో మీకు చూపిస్తాను. మళ్ళీ మీకు కూడా ఇస్తా, మీరు చూసుకోండి. మహారాష్ట్ర 95లో $55 బిలియన్ జిఎస్టిపి. అది $490 బిలియన్ అయింది. అంటే 9 టైమ్స్ గ్రో అయింది. 95కు 2024కి 9 టైమ్స్ గ్రో అయింది. $3,500 పర్ క్యాపిటల్ ఇన్కమ్. ఇప్పుడు గుజరాత్ 24 బిలియన్ అది $370 బిలియన్ పెరిగింది. అంటే 15 సార్లు పెరిగింది. వాళ్ళ తలసరి ఆదాయం $4,500. అదే మరి వెస్ట్ బెంగాల్ అప్పటికే $51 బిలియన్, అది 241కే పెరిగింది. అంటే 4.7 టైమ్సే పెరిగింది. గుజరాత్ 15 సార్లు, వెస్ట్ బెంగాల్ 4.7 సార్లు. వాళ్ళ తలసరి ఆదాయం $1,925. తమిళనాడు $45 బిలియన్ అప్పటికే,
$355 బిలియన్ పెరిగింది. 8 టైమ్స్ పెరిగింది. $3,950 తలసరి ఆదాయం. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ $22 బిలియన్ 695కి. రెండూ కలిపి ఇప్పుడు 390 అయింది. తెలంగాణ 200 అయింది. ఆంధ్రప్రదేశ్ 190కి తగ్గిపోయింది. అంటే రెండూ కలిపి మీరు చూస్తే $3,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్. దాంట్లో ఆంధ్రప్రదేశ్ 2,40,000కి మిగిలిపోయి వాళ్ళు 3,56,000కి వెళ్ళే పరిస్థితికి వచ్చారు. డిఫరెన్స్ ఆఫ్ గవర్నెన్స్ ఐఎమ్ కంపేరింగ్ ఇయర్. కర్ణాటక $43 బిలియన్ $290 నౌ బిలియన్ $7 సార్లే పెరిగింది. తమిళనాడు 8 సార్లు పెరిగింది. కర్ణాటక మనం అనుకుంటున్నాం 7 సార్లు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ 12 సార్లు పెరిగింది. ఇది కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ చూస్తే. అదే గుజరాత్ 15 సార్లు పెరిగింది. దీంతో $4,150 వచ్చింది. పాపులేషన్ తక్కువ ఉంది కాబట్టి. యూపీ $38 బిలియన్ నుంచి $356 బిలియన్ అయింది. 9 సార్లు పెరిగింది. $1,160 పర్ క్యాపిటా. పెద్ద పాపులేషన్. రాజస్థాన్ $33 బిలియన్ అది 175 పెరిగింది. 5 సార్లే పెరిగింది. $2,100 తలసరి ఆదాయం. బీహార్ $7.55 బిలియన్ ఉండేది 120 అయింది. 16 సార్లు పెరిగింది. కానీ ఇప్పుడు కూడా $750 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. కేరళ $12.5 బిలియన్ నుంచి 160 బిలియన్ అయింది. 12 టైమ్స్ పెరిగింది. $3,500 పర్ క్యాపిటల్ అయింది. ఆల్ ఇండియా $330 బిలియన్ నుంచి $3,570 బిలియన్ పెరిగింది. ఇది 11 టైమ్స్ పెరిగింది. $2,300 మొత్తం తలసరి ఆదాయం. దీంట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, 95లో ఆర్థిక సంవత్సరాలు వచ్చాయి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ టెక్నాలజీ తీసుకున్నాం. అక్కడి నుంచి అందరూ కూడా టెక్నాలజీ కొంత ముందు తీసుకున్నారు, కొంతమంది వెనకాల తీసుకున్నారు. నాలాంటి వాడు అందిపుచ్చుకొని చాలా ముందుకు వెళ్ళాం. దెన్ డెమోగ్రఫిక్ డివిడెంట్ అందరికీ ఉంది. మనం కొంచెం తొందరపడి పాపులేషన్ కంట్రోల్కి వెళ్ళాం, కొంతమంది పోలేదు, అవన్నీ ఉన్నాయి. కానీ ఇంకా ఎంగేజ్ ఉంది. దెన్ గుడ్ పబ్లిక్ పాలసీస్. అక్కడి నుంచి పోటీ ప్రపంచంలో మంచి పబ్లిక్ పాలసీస్ ఏవైతే తీసుకొచ్చామో, ఒక ఐటీ, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, గేమ్